सुनाओ में अपना फसाना। हैरत है कि कोई रिंद नहीं, हैरत है कि कोई रिंद नहीं, कब से खुला पड़ा है इशरत का मैं खाना। तलब न हो तो किसी दर से कुछ नहीं है मिलता, तलब न हो तो किसी दर से कुछ नहीं है मिलता। अगर तलब है तो दोनों जहां से सब कुछ है मिलता। तलब ना हो तो किसी दर से कुछ नहीं है मिलता, तलब ना हो तो किसी दर से कुछ नहीं है मिलता। अगर तलब है तो दोनों जहां से सब कुछ है मिलता। चल के नागते जामे इशरत कभी, ना तो चल के नागते जामे इशरत कभी। ऐसे तवज्जो का तलबगार हो, ऐसे तवज्जो का तलबगार हो। मुहब्बत किए लाओ ना भर के ना मुझे, मुहब्बत किए लाओ ना भर के ना मुझे। मुनावर तवक्को का तलबगार हो, मुनावर तवक्को का तलबगार
महके प्यार ही प्यार हर जिस्म से, दिल की ऐसी धड़कन का तलबगार हूँ मैं। ऐसे दिल की धड़कन का तलबगार हूँ मैं, दिल की ऐसे धड़कन का तलबगार हूँ मैं। महके प्यार ही प्यार हर जिस्म से, दिल की ऐसे धड़कन का तलबगार हूँ मैं। ऐसे दिल की धड़कन का तलबगार हूँ मैं, दिल की ऐसे धड़कन का तलबगार हूँ मैं। हवस खुद नफादी जहाँ पे हो महरों, हवस खुद नफादी जहाँ पे हो महरों, ऐसे ही मस्कन का तलबगार हूँ, ऐसे ही मस्कन का तलबगार हूँ। ना तो चल के ना कटे जामे इशरत कभी, ना तो चल के ना कटे जामे इशरत कभी। जिसकी हद हो आसमां जिसकी कद हो, ऐसे आला सहजी का तलबगार हूँ मैं। ऐसे आला सहजी का तलबगार।
चेतना जागृत करे आत्मानुभूति प्रसारिणी चेतना जागृत करे आत्मानुभूति प्रसारिणी शक्तिदात्री मुक्तिदात्री विघ्न बाधा तारिणी स्नेह सलिला निर्मला मातेश्वरी दुखहारिणी सहज योगिनी सहज दायिनी सहज गुण उर्धारिणी सहज योगिनी सहज दायिनी सहज गुण उर्धारिणी स्नेह सलिला निर्मला मातेश्वरी दुखहारिणी स्नेह सलिला निर्मला मातेश्वरी दुखहारिणी स्निग्धहासिनी मधुर भाषिनी अगम निगम विचारिणी स्निग्धहासिनी मधुर भाषिनी अगम निगम विचारिणी स्वावलंबिनी स्वाभिमानिनी मातु स्वेच्छाचारिणी स्नेह सलिला निर्मला मातेश्वरी दुखहारिणी सहज योगिनी सहज दायिनी सहज गुण उर्धारिणी स्नेह सलिला निर्मला मातेश्वरी दुखहारिणी हर सहज योगी से शरणागत से समव्यवहारिणी हर सहज योगी से शरणागत से समव्यवहारिणी प्रार्थना बिन याचना बिन जगत जन उपकारिणी स्नेह सलिला జయ శ్రీమాతజీ అండి. నేటి ఈ జ్ఞాన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభోదయం. మనందరం కూడా జ్ఞానస్థితిని ప్రసాదించమని, అనుమతిని అర్హతని ప్రసాదించమని శ్రీమాతాజీ గారిని వేడుకుందాం. శ్రీమాతాజీ గారి యొక్క చిత్రపటాన్ని చూస్తూ రెండు చేతులు మన హృదయానికి సమాంతరంగా ఉంచుకొని పూర్తిగా తెరుచుకొని అరచేతుల్ని అత్యంత వినయంగా ప్రార్థించుకుందాం. అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మా అందరికీ ఈ సామూహిక జ్ఞానాన్ని చేసుకోవడానికి మీ యొక్క అనుమతిని, అదేవిధంగా మా అందరికీ అర్హతను ప్రసాదించండి తల్లి. మీరే శ్రీ ఆదిశక్తి, పరాశక్తి, పరమేశ్వరి, శ్రీ జగజ్జనని, సమస్త దేవీ దేవతలతో, పంచభూతాలతో మా ఈ జ్ఞాన కార్యక్రమానికి మీరే సాక్షాత్ విచ్చేసి మా అందరి చక్రనాడులను పూర్తిగా పరిశుభ్రపరిచి,
అత్యంత శక్తివంతం చేసి మీ యొక్క శుద్ధమైన పరికరములుగా మమ్మల్ని తయారు చేయండమ్మా. ఇప్పుడు మనందరం కూడా మన 2 చేతుల్ని ఆది భూమాతపై ఉంచుకుందాం. అమ్మా ఆది భూమాత, దయచేసి మా అందరినీ మన్నించండి తల్లి. ప్రతి నిత్యం మేము మా పాదాలతో ఈ భూతత్వాన్ని స్పృశిస్తున్నాం. అదేవిధంగా మా పాదరక్షను ఉపయోగిస్తున్నాం. ఈ సమస్త మానవాళి ఎన్నో రకాలైన అమంగళకరమైన, అకృత్యమైన, అనైతికమైన పనులని తెలిసి తెలియక చేస్తున్నారు తల్లి. దయచేసి సమస్త దుష్ట శక్తులను విధ్వంసం చేయండమ్మా. సాధకులందరికీ, సత్యాన్వేషకులందరికీ ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. దేవి ప్రార్థన. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిభూదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ పంచమహాభూత దేవతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. సంపూర్ణ చిత్తాన్ని మన యొక్క సూక్ష్మ శరీరంపై కూడా ఉంచుకుంటూ మనం అందరూ సామూహికంగా మన కుండలిని మాతను ఉత్థానం చేసుకుని బంధం తీసుకుందాం. तीन महामंत्र. మనందరం ఇప్పుడు 3 మహామంత్ర తీసుకుందాం. सरस्वती
మనందరం కూడా ఇప్పుడు శ్రీమాతాజీ గారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మీరు మా హృదయంలోనికి రండి తల్లి. మా హృదయాన్ని మీ నివాసయోగ్యంగా తయారు చేయండి అమ్మా. మేము ఎలాంటి మాయల్లోనూ భ్రమల్లోనూ పడకుండా చూడండి తల్లి. మాలోని అహంకార ప్రత్యహంకారాలను పూర్తిగా తొలగించండి తల్లి. మేమందరము ఎల్లప్పుడూ వాస్తవంలో ఉండేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. సదా మీ యొక్క శ్రీచరణాలను మా హృదయంలో పూజించుకోవడానికి వీలుగా మా హృదయాన్ని పరమ పవిత్రము చేయండి తల్లి. మా అందరికీ పూర్తిగా ఆత్మతత్వాన్ని ప్రసాదించండి తల్లి. మా ఆత్మను కాంతివంతం చేయండి అమ్మా. సంపూర్ణంగా శ్రీమాతాజీ గారిని మన హృదయంలో అలానే స్థిరపరచుకుని జ్ఞానాన్ని ప్రారంభించుకున్నాం. సంపూర్ణ చిత్తాన్ని ఈడనాడిపై ఉంచుకుని శ్రీమాతాజీ దయచేసి సామూహికంగా మా అందరి యొక్క ఈడనాడిని పూర్తిగా భూతత్వం ద్వారా పరిశుభ్రపరచండి తల్లి. ముందుగా మన యొక్క ఎడమ మూలాధార చక్రంపై చిత్తాన్ని ఉంచుకుని, అమ్మా దయచేసి మా ఎడమ మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరచండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ నిర్మల గణేశం. ఆయన యొక్క నిర్మలత్వాన్ని, ప్రేమతత్వాన్ని, అమాయకత్వాన్ని, వినయాన్ని మాకు ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయచేసి మా నుండి అవిద్యను పూర్తిగా తొలగించి శుద్ధ విద్యను ప్రసాదించండి తల్లి. లెఫ్ట్ హార్ట్ శ్రీమాతాజీ దయచేసి శివ పార్వతులను మాలో స్థిరపరిచి బంధరాహిత్యాన్ని మాకు ప్రసాదించండి. నెమ్మదిగా మనందరి చిత్తాన్ని ఇప్పుడు మనం మన పింగళ నడిపై ఉంచుకుందాం. శ్రీమాతాజీ దయచేసి మా అందరి యొక్క పింగళ నడిని సామూహికంగా పూర్తిగా ఆకాశతత్వం ద్వారా పరిశుభ్రపరచండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్జీ. మా శరీరంలోని అధికమైన వేడిని కూడా ఆకాశతత్వం ద్వారా తొలగించండి. మా అందరికీ క్రియాశక్తిని, విరాట్ యొక్క క్రియాశక్తిని ప్రసాదించండి తల్లి.
కుడి మూలాధార చక్రంపై చిత్తాన్ని పెట్టుకుని జగన్మాత మీరే సాక్షాత్ శ్రీ కార్తికేయ, దయచేసి మా కుడి మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి సర్వ రాక్షస శక్తులను సంహరించండి తల్లి. కార్తికేయుడి యొక్క శక్తిని మాలో స్థిరపరచండి. చిత్తాన్ని స్వాదిష్టాన్ని ఎంచుకుని శ్రీమాతాజీ దయచేసి మా అందరికీ నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి అమ్మా. రైట్ హార్ట్ శ్రీమాతాజీ దయచేసి మా కుడి హృదయాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి శ్రీరామచంద్ర ప్రభుని మాలో స్థిరపరచండి తల్లి. చిత్తాన్ని నెమ్మదిగా మన సుషుమ్న నాడిపై ఉంచుకుందాం. శ్రీమాతాజీ మా ఇడ పింగళ నడల్ని పూర్తిగా సంతులనపరిచి మేము ఎల్లప్పుడూ సుషుమ్న నాడిలో శ్రీ మహాలక్ష్మి యొక్క శక్తితో, శ్రీ గౌరీ గణేష శక్తితో అనుసంధానం చేసేటట్లు ఆశీర్వదించండి తల్లి. సంపూర్ణ చిత్తాన్ని మన యొక్క సుషుమ్న నాడిపై ఉంచుకుందాం. మధ్య మూలాధార, శ్రీ గణేష్ని యొక్క అయస్కాంత తత్వాన్ని, ఆ ఉక్కు తత్వాన్ని మాకు ప్రసాదించండి తల్లి. ఆయన యొక్క బ్రహ్మానంద స్థితిని, అనన్యమైన భక్తిని, సమర్పణ మాకు ప్రసాదించండి తల్లి. ఇక్కడ నిష్కామ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిష్కామా నమో నమః. స్వాదిష్టాన శ్రీ నిష్క్రోధ. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిష్క్రోధ నమః. నాభి శ్రీ నిర్లోభ. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్లోభ నమో నమః. అనాహత శ్రీ నిర్మోహ. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మోహ నమో నమః. విశుద్ధి శ్రీ నిర్మాశ్చర్య. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మాశ్చర్య నమో నమః. ఆజ్ఞ శ్రీ నిర్మద. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మదా నమో నమః. సంపూర్ణ చిత్తాన్ని సహస్రార చక్రంపై ఉంచుకుందాం.
ఇక్కడ వరుసగా శ్రీ నిర్లేప, శ్రీ నిరంజన, శ్రీ నిరాకార. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్లేప నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిరంజన నమో నమః. శ్రీ నిరాకార. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిరాకార సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. సంపూర్ణ చిత్తాన్ని అలానే మన సహస్రార చక్రాలపై ఉంచుకుని పూర్తిగా జ్ఞాన స్థితిలో ఉందాం. ఇదే స్థితిని కొనసాగిస్తూ శ్రీమాతాజీ గారి యొక్క అమృతవాణి తర్వాయి భాగాన్ని విందామని. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అండి. అమృతవాణిని మనందరం కూడా విందామండి. ఇప్పుడు నిన్న విరాట్ స్వరూపం గురించి శ్రీమాతాజీ గారు వివరిస్తున్నారు. దాని యొక్క తర్వాయి భాగాన్ని విందాం. So there's definitely something wrong with us. Now there's a course coming up, people are trying to do the course business, but one should know it is not knowledge without love. It is love and knowledge. So how you talk to them, how you deal with them is there. But your dynamism is going to impress them. You can see the film we saw yesterday in which the music was there. Now what was it? There the energy was dynamic. The energy was dynamic with the music and everything, and that was showing. So you see, you got engrossed into it. So the movement of that energy, the dynamism of that energy really got you engrossed. But to be afraid that you'll become right-sided is nonsensical. Now you are in the center. How can you become right-sided? This kind of argument is only to support lethargy. They're not to have any discipline. I was surprised that in Shudi camp, where we have established a school for meditation, people come every weekend just to spend the weekend. They get up at 10 o'clock, 11 o'clock, 12 o'clock, whenever they feel like. They're on holidays in Shudi camp. And 2 days they'll stay there without any meditation, without anything. We have come to mother's house, finished. Mother has to do all the job for them. I mean, for a Sahaja yogi, it is minimum of minimum that they should get up early in the morning, have their bath and sit down for pujas.
It's a common thing. All Indians do that way. It's a practice. Suddenly this country or these countries have gone into a kind of a lethargic, nonsensical life. Otherwise, this country also used to do the same thing. And sleeping also, you have to sleep early if you want to. But one has to think that we have to change our lifestyle. We have to change our attitudes. So many things. See, like I said, simple things. Like I said, the day you want to wash your hair, put a lot of oil in your hair and then wash. You'll become bald. Imagine all bald Sahajogis walking. They'll think your mother has so many hair and what about your hair? In food also. Too much, like I don't know here what is the situation, but in England I find they take so much of tea. All the time the kettle is on the thing. I mean, people are amazed when people come to Kanpatipura also in India. We don't take tea so many times. I mean, twice at the most. The whole day people want tea there. They don't understand how can they go on drinking tea at 1 o'clock in the night. It's like the alcohol has become subtler tea. Otherwise, how do you explain? You can't take alcohol, so let's have tea. Then settle down nicely. We are having cup of tea. In England, very common. Sit down nicely, cup of tea. What work have you done that you are settling down like that? Then whenever they'll come, as if they have dug up something or they have done the English channel. They'll come and even on the television you see people, they come down. I don't understand. You'll never find any Indian doing that. After all, in that heat also. He'll never say that. Because you think too much. Just think, don't do anything about it. Like you fight, you see, make a file. Tomorrow is Mother's Puja, all right, we'll have this, filed it. At the puja it's not there. Why? It's in the file. And anything that is before your realization, like people have an idea like this, how to avoid work. See, labor saving. Labor saving is a very great asset of the Western people. So the labor saving, how they will do, supposing you say, please telephone to such a person. Mother, I think he may not be there. Baba, you telephone and find out. So the explanation comes from the brain. It may not. So nothing can be achieved. So first the labor saving was that, oh, this is anti-culture, this is so bad, everything's so bad, we should start a very natural life, we should lead a very natural thing, and that we should become primitive and all that. So from that, if you grow from that area, if you grow into Sahaja Yoga, you become subtler. So the subtler things that they become is this way, that now as it is, you see, we should not do too much of everything. It's too much. It is too much. If you talk to somebody about Sahaja Yoga, they'll say, it's too much for me. You have no brain, or what is it? What is too much? Can't take it? Oh, it's too much. It's a very common experience with me, that when I talk to people, they would say, it's too much. I mean, your brain, is it a limited brain, or what is it that you can't listen to me, what I'm trying to tell you? And once you start developing this kind of attitude, the nourishment cannot reach you. Supposing the trees say, oh, it's too much, then how are they going to do?
Nothing is too much. I have to grow. I have to take all the nourishment. I have to become something. I have to do such a lot. What have I done? Nothing so far. Never be satisfied with yourself. I mean, some people who saw my program, they were all shocked. How mother is going to do it? I said, I know I'm going to do it. If I have to do it, I'll do it. So, this is what should be attitude. When you love me, I'm your ideal. You must know that. If you love me, then what are you doing about it? I am your ideal. You have to reach my style. Otherwise, Sahaja won't work out in these countries which have taken to lethargy as a great culture. I asked somebody, what about your bathing? Why don't you take bath? These days it is out of fashion to take bath. Everything seems to be out of fashion. Whatever is in fashion is horrid. It's very fashionable, is another thing people say. It's very fashionable. And whatever is fashionable looks so ugly to me. Now, if you have to take to the search culture, you have to know that we have to have a discipline in our life. We have to have education, we have to have a place, we have to have a position in the society. Because we are not sitting in the Himalayas, somewhere, lost in the Himalayas, sitting there and just doing our tapasya. Tapasya is here, where you live. Otherwise, if you say that, all right, we have to go to Himalayas and there we have to do tapasya in the cold winds, oh, that's very good. Because that looks like something, so you might have a name or something like that. But tapasya is here. The detachment has to be worked out here. You get involved into all these things. In a way, sometimes surprises me. The amount of involvement you have in the things which existed in gross form, they have become subtler and you are still bound by them. There's no freedom. And that's why when you see something absurd happening, you see something funny happening in Sahaja, it's just a symptom of that thing becoming subtler within us and is expressing itself. Like sometimes you may not see fire, but it exists, and suddenly you find a blast. So transformation, of course, means evolution. It also means that whatever basis you had, you have to evolve out of it. Like a flower blossoming and then becoming the fruit. But it has to drop out many things. And then with the nature, one has to see such a union. In the nature, if you see, it sucks the water. Then the water is evaporated by the sun. Then it becomes the cloud. And then the cloud waits because the leaves drop out. In the winter time, they nourish the tree with their nitrogen. When the time is ready, then these clouds pour down and again nourish the trees. Such a complete balance is in the nature. If it was not, I tell you, we would have said all bald-headed lands here. If you go to any forest, it's so
clean. You never have any bad smell anywhere whatsoever. There are animals, there are tigers, there are this. You never get any smell anywhere. You never even get the smell of a tiger. But if you put the tiger in a cage, then he starts smelling. He's so much bathed in the nature, lives with the nature. And in such balance, it's such an understanding among all the animals, everything. I don't know how they keep it so clean. But as soon as you get some smell, you will find out there must be some human being somewhere. Or some untidiness. It's so organized, how the leaves grow according to the sun's rays, how they organize themselves, how they build up themselves. So if we really have to get to the nature of Sahaja Yoga, we should get all these blessings by which we should prosper. Not, in money and things, but in every way. So it should not be a set of people who are just sort of parasites. And I wish for you that you understand what I'm saying today. And I request you, all of you, to be alert and dynamic and work it out. Each single person has to come up. It's not going to work out if you wear some saffron clothes and go on singing Hare Rama, Hare Krishna on the street. No, it's not going to work out. Nor it is going to work out if you say we are Sahajogis, we are such people and this and that. Nothing. You have to be something. So on one side, the dynamism is to be used for yourself and the dynamism is to be used for Sahaja. You need not now worry about right-sidedness. It's very common, even in, this happened, I found in Holland, that they said, I married one girl, very dynamic girl, to someone, and the husband said, Mother, she doesn't help me. I said, why? He said, because I'm afraid I'll become right-sided. I said, but why did I marry you to this left-sided fellow? That you become left-sided. Left-sided is a very good thing, eh? Because you don't have to do anything. Just have to say, I don't want to become right-sided, that's all. But right-sidedness means you have to look. You have to be alert, you have to be clever, and you have to know everything. You'll sit in the sun, burn your skins, but look at the sun. Are we on the sun line or on the moon line? So the swing of all the Western people is now on the left-hand side. Drinking, pubs, like in 24 hours, they sleep, say maybe 14 hours, maybe 18 hours. Rest of the time they drink, that's all. We have one house being built next to us. When we shifted there, they said this is practically finished now, still finishing. It will take at least 3 years more, maybe, may never finish. It's like the mathematics, you see, you have this, that there was a work and somebody came, he did 8 1/10 and ran away. Then somebody came, did 1/20 and ran away. Then somebody came, he did 1/40 and ran away. When will the work finish? It will never finish with such running away people. Never finish. Same thing is Sahaja Yoga. If you put mathematically, Sahaja Yoga can never be established in America if we add up more and more of this kind of people. So much is happening in this country, but you have to see those people, you have to meet those people who are at the helm of affairs, who are the people who matter, who are scientific, who are talking about something sensible. You have to talk to them, get to them.
We don't need cinema actors and actresses, but we need people who are dynamic. And this may work out if you put your minds to it, and we have something to show them. I would say that Austria is one place where Sahaja Yoga has worked very well. Milan is another place, and where most of them are professionals. It's very surprising. In modern times, we are living. We are not living in those ancient times where the Rishi Munis used to sit under a tree and the kings used to come and touch their feet. It's the other way around. The Rishi Munis have to go and talk to the kings. So when we believe that we are Sahajogis, we have to know that in a subtle way we are still caught up into the webs of our own understanding about life. So that we have to change. Life for us is nothing but Sahaja Yoga, and Sahaja Yoga is nothing but enlightening ourselves and others. So I hope you will listen to my lecture today. You will take the tapes home and listen to them again and again. Also, there's a warning from people that, Mother, what they do is to take one tape for one center, and everybody listens it and then finished. When you all should have one tape each. Even that people don't. Not only that, but now it might be after some time only one tape in circulation in one country. May circulate, say today in New York, tomorrow in Boston, like that. You have to listen to it again and again. Sit down with you, paper and pencil, and see for yourself what I'm saying. Every tape should be with you. I mean, these horrible gurus tapes, you can hear them in every car, in every place. Everyone, they have it. And why is it? Sahajogis don't have any tapes with them. You can make copies. But if you can get it free, they'll like to have. That's the first thing. What we can get free, cheaply, easily. If you try to save money, the money tries to save itself. It's a mutual understanding. It's as simple as this. Supposing you open only one door, no air will come in. You open the other door, the air will start flowing. It's a circulation. All this can be your own knowledge too. I need not say anything. This is all in your brains. Only open out yourself. You are not free people. If you are free like me, you'll see all these things coming from your own brains. Especially for America, I really, as you know, I'm working very hard and I want to work it out, because if America is not all right, my Vishuddhi is not going to be all right. It's going to trouble me throughout. So you have to take it up upon yourself. I don't say take the cross. You don't have to sacrifice anything, but you have to be just aware about what are we doing, where are we. And on top of that, Sahajogis think they are obliging. Sahaja Yoga and me too. This is something. It's to be explained this way. I don't need Sahaja Yoga. You need Sahaja Yoga. And everybody needs Sahaja Yoga. You had in this country people like, such great people you had. And you not mention persons like Abraham Lincoln, who gave such great ideas to the whole world. Why not you people be great? He was a realized soul, all right, but he didn't know anything about Ida, Pingala and Sushumna. Why can't you become great like him?
So on a Virat Puja, we have to decide that we are all going to express the conception that was once the Virat as reality in our lives. This is what we have to pray from our heart. And it's a very good occasion today to do that, because we are sitting in a place where there were so many of these Aboriginal people, to call them anything, they were so sensible. As in America, you say brass tacks. You see. They knew the principles, how to lead a real spiritual life. They were very free people, extremely free, and so detached. So if you do not correct yourself, then there will be problem on collectivity. If there's a problem in collectivity, it will reflect on you, because you are part and parcel of the whole. If there's a problem in the whole being, there's a problem for you. And if there's a problem in one part, there's a problem for the whole being. Even Roosevelt, who was your president, once said that poverty anywhere is a threat to prosperity everywhere. He could see this point so clearly. You see, all these things show us that this is a country of Virat. When they talk of collectivity, they have all the communications which are important. Every sort of communication is important. But for Sahaja, it has to be very subtle, very dynamic, very beautiful, very loving, very impressive, magnetic. Then only the communications will do. There's no harm in wearing very nice dresses. There's no harm in wearing nice. Doesn't mean expensive, but means which are sensible, dignified. We have to build up our personalities, that people should feel that, oh, this is something, eh? And your children will also learn from you. There's no question of feeling that you will be driven into ego or anything. That's finished now. Ego is finished here. There's no ego. What I find here is a justification for doing nothing, that we do not want to do anything because our ego will come up. Very clever. So with all this, one has to know that we are selected people, we are chosen people of God. He must have selected us with some purpose. Otherwise, there are so many people in this country. You are the foundation. And you have to be solid people to be the foundation. శేష్ మాతాజీ అండి, అందరూ ఒక్క నిమిషం నిశ్శబ్ద జ్ఞానంలో ఉందాం.
జై శ్రీమాతజీ అండి. అందరూ అలాగే నిశ్శబ్ద జ్ఞానంలో ఉంటూ శ్రీమాతజీ గారి యొక్క ప్రవచనంలో కొన్ని ముఖ్యాంశాలను మనం విందామండి. శ్రీమాతజీ గారు సహజయోగ జ్ఞానం అంటే ఏంటి, సహజయోగ జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎలా ఉండాలి అని చెప్తున్నారు. పూర్తిగా ప్రేమతత్వాన్ని కలిగి సంపూర్ణమైన జ్ఞానాన్ని సహజయోగం పట్ల కలిగి ఉండి వారు ఎంతో సర్వశక్తివంతులుగా కొత్త ఆలోచనలతో చక్కటి వ్యక్తిత్వాన్ని కలిగి ఎప్పుడూ ముందుకు పనిచేయడానికి దూకే వ్యక్తులుగా డైనమిక్గా ఉండాలి అని చెప్తున్నారు. అంతేకాని ఇప్పుడు భయపడిపోతూ ఉండకూడదు. నేను రైట్ సైడ్ అయిపోతానా, లేకపోతే నేను లెఫ్ట్ సైడ్ అయిపోతానా. అసలు మీరు సెంటర్లో ఉంటే, మీరు సుషుమ్నా నాడిలో ఉంటే మీరు ఇంకొక ప్రక్కకి ఎలా వెళ్తారు? ఈ విధంగా మీరు తయారయ్యి సోమరిపోతుల్లాగా తయారవుతున్నారు. పనిని తప్పించుకోవాలని చూస్తున్నారు అని శ్రీమాతాజీ గారు అంటున్నారు. ఒకసారి శ్రీమాతాజీ గారు యొక్క ఆశ్రమం, అక్కడ అమెరికన్స్ వారము 2 రోజులు అక్కడికి వెళ్ళి పూర్తిగా విశ్రాంతి తీసుకునే మనసుతో ఉండడం, అస్సలు జ్ఞానం చేసుకోకపోవడం. మనము ఇక్కడికి ఆశ్రమానికి వచ్చాం కదా, అంతా శ్రీమాతాజీ గారే చూసుకుంటారు, మన కోసము శ్రీమాతాజీ గారే పనిచేస్తారు అనే మనస్తత్వాన్ని కలిగి ఉండడం. అసలు మీరు ఎలా ఉంటారు అలాగా? వారానికి 2 రోజులు మీ యొక్క స్థితిని, సూక్ష్మ శరీరాన్ని ఎంత పరిశుభ్రపరచుకోవాలి, శక్తివంతం చేసుకోవాలి. భారతదేశంలో అయితే ఇలా కాదు. పడుకోవడం అనేది కొంచెం తొందరగా పడుకోండి, పొద్దున్నే లేవండి. భారతీయులైతే పొద్దున్నే 4 గంటలకి ముందే వారు సిద్ధంగా ఉంటారు. స్నానం అన్నీ కూడా చేసి పూజ అలా చేసుకునే చక్కగా స్థితిని వాళ్ళు పెట్టుకుంటారు. మీరు అలా ఎందుకు చేయలేరు? మీకు అలాంటి మంచి అలవాట్లు ఎందుకు లేవు? ఇంకా మాతాజీ గారు చెప్తూ, ఇక్కడ చాలా మంది నేను సహజయోగులను చూస్తున్నాను. చాలా మందికి చాలా తక్కువ జుట్టు ఉంది. మీరందరూ కూడా అలా బాల్డ్ హెడ్స్‌తో నడుస్తుంటే అందరూ ఏమనుకుంటారు? కానీ మీ తల్లి చూడండి, శ్రీమాతాజీ నిర్మలాదేవి గారికి చక్కటి జుట్టు ఉంది. కానీ మీకు లేదు. ఎందుకంటే మీరు తలకి నూనె రాసుకోరు. తలస్నానం చేసే ముందు ఎప్పుడు మనము తలకి నూనె పెట్టుకోవాలి. ఈ విధంగా మీ యొక్క జుట్టు అనేది మెయింటైన్ చేయబడుతుంది. అదేవిధంగా ఆహారపు అలవాట్లు కూడా చాలా ఘోరంగా ఉంటున్నాయి. ఆల్కహాల్ మానేసినా మీరు టీని తాగడం బాగా అలవాటు చేసుకున్నారు. ఇంగ్లాండ్‌లో ప్రజల గురించి చెప్తున్నారు. ఎప్పుడూ టీ తాగుతూ ఉండడం. ఇది కూడా ఒక మద్యపాన ఎలా సేవిస్తారో అలాగా ఈ టీని కూడా తాగడం మొదలుపెట్టారు మీరు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఈ విధంగా మనము ఉండకూడదు అని శ్రీమాతాజీ గారు చెప్తున్నారు. ఇంకా మనము అసలు ఎంత కష్టపడి ఏం పని చేసేసాము? అన్ని సార్లు టీ తాగడము, అన్ని సార్లు విశ్రాంతిగా ఉండడము ఎందుకు? ఇంకా ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ ఉంటారు, మేము చాలా పని చేసేసాము అనే విధంగా. అసలు మీరు ఏం పని చేస్తున్నారు అని మీరు అలా ఉంటారు? ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి నేను ఇక్కడ ఈ దేశాల్లోనే వింటున్నాను అని మదర్ చెప్తున్నారు. ఇంకా పూజ ప్రిపరేషన్స్ ఒక ఫైల్‌లో పెట్టుకుంటారట. ఆ ఫైల్ మర్చిపోతే మేము ఫైల్‌లోనే మర్చిపోయాం. అంతేకాని దానికి సంబంధించిన జ్ఞానము, ఏం చేయాలి, ఆ స్థితి అనేది మనకి సూక్ష్మంగా లేదు. అక్కడ మన దగ్గర బుక్కులు లేకపోయినా, ఫైల్స్ లేకపోయినా మనం ఏం చేయలేము అని శ్రీమాతాజీ గారు చెప్తున్నారు. దీన్ని ఏమంటారంటే లేబర్ సేవింగ్ మెంటాలిటీ. అంటే పని చెయ్యకుండా తప్పించుకునే మనస్తత్వం. మీరు ఎలా ఉంటారు ఏ పని చేయకుండా?
శ్రీ మాతాజీ గారు అంటారట, పలానా వాళ్ళకి ఫోన్ చేయండి, కనుక్కోండి, వాళ్ళతో మాట్లాడండి అని. వాళ్ళు ఫోన్‌కి దొరకరు అని చెప్పేస్తారు. అలా మీరెలా చెప్పేస్తారు ప్రతీదీ? ఎందుకు పని చేయాలంటే మీకు ఆ బద్ధకము, సోమరితనము? ఇది ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇది సహజయోగం యొక్క కల్చర్ కాదు. ఈ విధంగా ఉండడం చాలా తప్పు. ఇలా ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. మనము ప్రిమిటివ్ అంటే ఆది మానవుడిలాగా ఉండి సూక్ష్మంగా వెళ్ళలేము. మనం ఎప్పుడూ కూడా మన శరీరాన్ని దాచుకుందాము, పని చేయకుండా, దానికి శ్రమ పెట్టకూడదు అని మనస్తత్వం ఉండకూడదు. ఇంకా వారి యొక్క అలవాటుట. ప్రతిదానికి ఒక పదాన్ని ఉపయోగిస్తారు. ఇట్స్ టూ మచ్. ఎందుకు ప్రతీదీ టూ మచ్, టూ మచ్ అని అంటారు? మీ బ్రెయిన్ అంటే మీ మెదడు అనేది చాలా చిన్నదా? అందులోకి ఏది వెళ్ళదా? అని శివాజీ గారు అడుగుతున్నారు. ఇలా ఎవరైతే ప్రతీదీ చాలా ఎక్కువ టూ మచ్ అని అనుకుంటూ ఉంటారో, వాళ్ళ యొక్క మెదడు అనే దానికి పోషణ ఇవ్వబడదు. ఆ మెదడు లోపలికి ఏది వెళ్ళదు. వెళ్ళినా కూడా అక్కడ ఉండదు. అది పోషింపబడదు. చెట్టు ఎప్పుడైనా ఇట్స్ టూ మచ్ గ్రోయింగ్ అని అనుకుంటుందా? అలా అనుకుంటే అది ఎదగగలుగుతుందా? ఎదగలేకపోతే మనకి ఫలాన్ని ఇవ్వగలుగుతుందా? మనం కూడా అంతే. మనం ఎప్పుడు కూడా మనకున్న దానితో పరిస్థితితో సంతృప్తి పడిపోకూడదు. మాకు ఈ చైతన్య తరంగాలు ఉన్నాయి, మాకు ఈ స్థితి ఉంది అని మనము సంతృప్తి చెందకూడదు. శ్రీ మాతాజీ గారు చేసే సహజ కార్యక్రమాలు, పబ్లిక్ ప్రోగ్రామ్స్, ఆ టైమ్ టేబుల్ అంతా చూసి అక్కడ సహజయోగులందరూ ఆశ్చర్యపోయారట. శ్రీ మాతాజీ, మీరు ఇంత పని ఎలా చేస్తారు అని. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను ఆదర్శంగా తీసుకోండి అని శ్రీ మాతాజీ గారు వారితో అన్నారు. మనందరూ కూడా మాతాజీ గారు ఉన్న స్థితికి చేరుకోవాలని తల్లి చెప్తున్నారు. ఇంకా ఏదైనా శ్రీ మాతాజీ ఇలా ఎందుకు చేయలేదు? ఇలా ఎందుకున్నారంటే, శ్రీ మాతాజీ ఇది ఫ్యాషన్ అంటారు. అసలు ఈ ఫ్యాషన్ అనే పదం చాలా, చాలా అసహ్యంగా కనబడుతుంది. దాన్ని మీరు ఎందుకు వాడతారు? ఎందుకు ఫాలో అవుతారని శ్రీ మాతాజీ అంటున్నారు. మనం ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్లాగా ఉండాలి. మనము ఇదివరకు స స లైక్ సెయింట్స్ లాగా, ఋషి మునుల్లాగా హిమాలయాలకు వెళ్ళి మనం తపస్సు చేసుకోవట్లేదు. మనం ఎలా ప్రత్యేకమైన వ్యక్తుల్లాగా కనబడతాము? మనం వేసుకునే దుస్తులు, మన యొక్క విధానము, ఆలోచనా విధానము, ప్రవర్తనా విధానము పూర్తిగా సహజయోగంలో మనము ఇమిడిపోయి, నిమగ్నమైపోయి అంటే కంప్లీట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనని అవతల వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులు అనుకుంటారు. ఇప్పుడు ఒక పువ్వుని తీసుకోండి. పువ్వు పూర్తిగా విడుస్తుంది. ఆ తర్వాత దానికి వివిధ దశలతో ఒక పండుగా తయారవుతుంది. ఈ పూర్తిగా విడిచే ముందు, పండుగా తయారయ్యే ముందు ఆ పువ్వు ఎన్నో ఆహ్, రూపాల్ని మార్చుకుంటూ, ఎన్నో అనవసరమైన వాటిని విడిచివేస్తూ అలా తయారవ్వగలుగుతుంది ఫలంగా. అలాగే మనం కూడా అన్ని చెడు అలవాట్లను, అనవసరమైన విషయాలను, కండిషన్స్‌ను మొత్తం కూడా మన నుంచి దూరం చేసుకొని, ఒక చక్కటి వ్యక్తిత్వం కలిగిన యోగిగా, యోగినిగా తయారవ్వాలి. శ్రీ మాతాజీ గారు పరిశుభ్రత గురించి మాట్లాడుతూ, అడవిలోని జంతువులు చూడండి ఎంత క్రమశిక్షణగా ఉంటాయి. ఆ అడవుల్ని ఎంత శుభ్రంగా ఉంచుతాయి. అన్ని జంతువులున్నాయి. అన్ని జంతువులు మలమూత్రాలు విసర్జించినా కూడా ఆ ప్రదేశంలో ఎలాంటి చెడు వాసన ఉండదు. ఇంకా ఎంతో చక్కగా, ఎంతో సువాసనతో ఆ ప్రదేశం ఉంటుంది. అడవిలో ఉన్న జంతువులు కూడా అంత చక్కగా ఉంటున్నాయి. కానీ మనం ఎందుకు అపరిశుభ్రంగా ఉంటున్నాము? మనం ఎందుకు చెడు వాసనలను, చెడు అలవాట్లను, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటున్నాము?
ఎప్పుడు కూడా మనం సర్వసిద్ధంగా ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. డైనమిక్‌గా ఉండాలి. వర్క్ మనందరం కూడా పని చేయాలి అనే పూర్తిగా ఆలోచనతో, పూర్తిగా నిమగ్నమై అలాంటి వ్యక్తిత్వంతో మనం ఉండాలి. మనము కాషాయ దుస్తులు వేసుకోక్కర్లేదు. హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. కానీ సహజయోగులుగా మనం ఉండి, సహజంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో మనం పనిచేయాలి. మనం కంగారు పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. నేనిలా ఉంటే ఆహ్, పింగళ నాడి వైపుకి వెళ్ళి పూర్తిగా రైట్ సైడెడ్ పర్సన్‌లా అయిపోతానా అని. మీరు ఆ విధంగా ఉండాలి. విరాట్ యొక్క పింగళ నాడి శక్తితో అనుసంధానం చేసి పని చేయగలగాలి. ఎప్పుడు గూడా సంసిద్ధంగా ఉండాలి. చాలా మీరు చురుకుగా ఉండాలి. చక్కటి ఆలోచనతో కలిగి ఉండాలి. పూర్తిగా శ్రీ మాతాజీ గారు చెప్పే సర్వశక్తివంతంగా, చురుకుగా, తెలివితేటలతో పని చేయగలిగే డైనమిక్ పీపుల్ లాగా మనం ఉండాలి. అంతేకాని మనం తప్పించుకోకూడదు. నేను ఆహ్, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాను, రైట్ సైడ్ వెళ్ళిపోతానని. ఇప్పుడు శ్రీ మాతాజీ గారు ఇంకా విదేశాల వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఎప్పుడు తాగడం, 17 గంటలు, 18 గంటలు అదే పనిలో ఉంటూ, తర్వాత పడుకుంటూ, ఇలా సమయాన్ని చాలా వృధా చేసేస్తున్నారు. దీనివల్లే మనం సుషుమ్నా నాడిలో ఉండలేకపోతున్నాము అని మనం చాలా ప్రాక్టికల్‌గా ఉండాలి. ఇంప్రాక్టికల్‌గా ఉండకూడదు. ఇక్కడ అమెరికా గురించి మాట్లాడుతూ చాలా మంచి అంటే మీరు అవతలి వాళ్ళని మెప్పించి, ఒప్పించే మనస్తత్వాన్ని సహజయోగం గురించి మాట్లాడడము, వాళ్ళు దాని గురించి కన్విన్స్ అయ్యే విధంగా మనము ఉండాలి. అంతేగాని పూర్తిగా ఇంకా మీరు మీ యొక్క స్వవిషయాల్లోనే ఉన్నారు. ఆ ఊబిలోనే ఇరుక్కున్నారు. ఇంకా బయటికి రావట్లేదు. సహజయోగులు, సహజయోగం అంటే ఏంటి? మీరు ప్రకాశవంతంగా ఉండాలి. సహజయోగాన్ని కూడా చక్కగా ప్రకాశవంతంగా అది వ్యాప్తి చెందేటట్లు మీరు చూడాలి. ఈ ప్రవచనాన్ని మీరు చాలా సార్లు వినండి. ఆ ఈ యొక్క ప్రవచనం విరాట్ పూజ యొక్క ప్రవచనాన్ని ఎన్నో సార్లు విని, ఇందులోని ఎన్నో ముఖ్యాంశాలను అర్థం చేసుకొని, మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, తదనుగుణంగా ప్రవర్తించండి. మనం ఒక తలుపు తీస్తే కొంత గాలే లోపలికొస్తుంది. 2 తలుపులు తీస్తే గాలి మొత్తం లోపలికొచ్చి, లోపలంతా గూడా చక్కగా ప్రసరిస్తుంది, వ్యాపిస్తుంది. అదే విధంగా మీ హృదయాన్ని పూర్తిగా తెరవండి. చక్కగా పనిచేయండి. ఈ అమెరికా అనేది సరిగ్గా లేకపోతే శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. నా విశుద్ధి చక్రము జీవితాంతము ఎంతో ఇబ్బందికి లోనై ఉంటుంది. కాబట్టి అమెరికా దేశస్థులు చాలా చక్కగా పనిచేయాలి. చాలా లోతుగా వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి విరాట్ శక్తి మీ దేశంతో ఉంది. విరాట్ శక్తితో మీరు ముడిపడి ఉన్నారు. మీ యొక్క పటిమ, వాక్ చాతుర్యం చక్కగా ఉంటేనే అన్ని పరిస్థితులు చక్కబడతాయి అని శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. ఇలా మంచి వాక్పటిమ, వాక్చాతుర్యము మన యొక్క కమ్యూనికేషన్ ఉండాలంటే ఎంతో ప్రేమతో ఉండాలి. ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అవతలి వాళ్ళని మెప్పించే విధంగా మనం ఉండాలి. అలాగే మనం వేసుకునే దుస్తులు గూడా చాలా చక్కగా, నీట్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉండాలి. మనం ఎప్పుడు ప్రత్యేకమైన వ్యక్తులుగా అవతలి వాళ్ళు పూర్తిగా మనల్ని గుర్తించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అంతేకాని అహంకారపూరితులుగా మనం ఉండకూడదు. ఎప్పుడూ గూడా ఈ అహంకారాన్ని వదిలిపెట్టి శ్రీ మాతాజీ గారు నిన్న ఒక లెటర్ ఆఖరిగా శ్రీ మాతాజీ గారు రాయడం జరిగింది. మీరు నా కార్యాన్ని చేపట్టాలి. మీరు మీలో నన్ను చూసుకోండి. నాలో మీరు ఉండండి. నా పనిని మీరు ముందుకు సాగించండి. మీరు చేసే సహజయోగ కార్యక్రమాలన్నీ అహంకారం లేకుండా చేయండి అని. కాబట్టి శ్రీ మాతాజీ గారు కోరుకున్న విధంగా మనమందరం కూడా ఆ విరాట్ శక్తితో అనుసంధానమై విరాట్లుగా తయారయ్యి ఈ ప్రపంచ వ్యాప్తంగా సహజయోగాన్ని మున్ముందుకి తీసుకువెళ్ళి
శ్రీమాతాజీ గారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చాలని మనందరం కూడా కోరుకుందాం. అమ్మా శ్రీమాతాజీ, మా అందరికీ మీ యొక్క సంపూర్ణ ఆశీర్వచనాన్ని ప్రసాదించి, మేమందరూ మీరు చెప్పిన విధంగా తయారయ్యేటట్లు ఆశీర్వదించండి అమ్మా. జయ శ్రీమాతాజీ తల్లి, మా అందరికీ ఈరోజు సామూహిక జ్ఞానాన్ని ప్రసాదించి, మీ యొక్క పరమ పవిత్రమైన చైతన్య తరంగాల్ని, గొప్ప సందేశాన్ని అమృతవాణి ద్వారా మాకు అందించినందుకు అనంత కోటి ధన్యవాదాలు. ఒక్క నిమిషం అలానే నిశ్శబ్దంగా ఉందామండి. శ్రీమాతాజీ, నేటి ఈ జ్ఞాన కార్యక్రమం నిర్వహణలో కానీ, మీ ప్రవచనాన్ని అనువదించడంలో కానీ, మా స్థితిగతుల్లో కానీ తెలిసి తెలియక మేము ఏదైనా పొరపాటు చేస్తే దయచేసి మా అందరినీ మన్నించండి. సంపూర్ణ శరణాగతి తీసుకుని మనందరం కూడా సామూహికంగా కుండలిని మాతను ఉత్థానం చేసుకుని బంధం తీసుకుంటాం. శ్రీమాతాజీ. జయ శ్రీమాతాజీ అండి. ఇంతటితో నేటి జ్ఞాన కార్యక్రమం ముగిసింది. ఇంకొంచెం సేపు జ్ఞాన స్థితిలో ఉండాలి అనుకునే వాళ్ళు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటూ జ్ఞాన స్థితిలో ఉండొచ్చండి. జయ శ్రీమాతాజీ. Mm-hmm.